గైస్ ప్రజెంట్ మీరు ఒక మంచి టీవీ పర్చేస్ చేద్దాం అనుకుంటే ప్రజెంట్ మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్ అయితే జరుగుతుంది. ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి సాసాలేలే సేల్ అయితే జరుగుతుంది. అమెజాన్లో వచ్చేటప్పటికి సమ్మర్ సేల్ అయితే జరుగుతుంది. ఈ సేల్లో కనుక తక్కువ బడ్జెట్లో మీరు ఒక మంచి టీవీ పర్చేస్ చేయాలంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండాలి. అప్పుడే మీకు మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. మీరు ఫ్లిప్కార్ట్లో బై చేయాలనుకుంటే మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ లేదా యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. అదే మీరు అమెజాన్లో బై చేయాలంటే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. దాంతోపాటు కింద మీకు కూపన్ కోడ్స్ అయితే వస్తుంటాయి. మేక్ షూర్ అవి అప్లై చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేయండి. అప్పుడే మీకు బెటర్ ప్రైస్కి అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి, అన్నిటి మీద మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే లేవు, కేవలం కొన్నిటి మీద మాత్రమే ఉన్నాయి. కొంచెం చూసుకొని అయితే బై చేయండి. అండ్ 2025, 2026 రెండు మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా రెండింటి మధ్య ప్రైస్ వేరియేషన్ అయితే చూసుకోండి. ప్రైస్ వేరియేషన్ ఎక్కువ లేదు అని అనుకుంటే మాత్రం మీరు 2026 మోడల్కి అయితే వెళ్ళండి. ఒకవేళ ప్రైస్ వేరియేషన్ బాగా హ్యూజ్ ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు 2025 మోడల్ అయితే చూస్ చేసుకోండి. కాకపోతే రైట్ నౌ మనకి టీవీస్ మీద బెస్ట్ ఆఫర్స్ ఏమేమి రన్ అవుతున్నాయి ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా డెస్క్టాప్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ టీవీలు పర్చేస్ చేయాలంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్ గెట్స్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మనం ఫస్ట్ డీల్ కనుక చూసుకున్నట్లయితే ఎల్జీ కంపెనీ నుంచి 2026గా లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి టీవీ అనమాట. ఏఐ నానో NU87 అనే ఒక మోడల్ అయితే ఉంది. సో ఇది మనం చూసుకున్నట్లయితే వితౌట్ కార్డ్ ఆఫర్తో మనకి 33,000 రూపీస్కి అయితే వస్తుంది. అదే మనం కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇన్స్టాంట్ మీకు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డు మీద 7,000 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది. మీ దగ్గర ఒకవేళ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మీకు 5,000 రూపీస్ వరకు ఆఫ్ అయితే వస్తుంది. సో 25,972 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద గ్రేట్ టీవీ అని అయితే చెప్పుకోవచ్చు. 2026 మోడల్ కాబట్టి. సో నేను కూడా 55 ఇంచెస్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. రాగానే మన ఛానల్లో మీరు రివ్యూ అయితే చూడొచ్చు. సో ఇది మీకు బెస్ట్ డీల్ అయితే అవుతుంది. బికాజ్ ఎందుకంటే మీకు UA8200 ఏదైతే ఉందో దానికి అప్గ్రేడ్ వర్షన్గా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. సో దాంతో కంపేర్ చేస్తే మీకు ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఒకవేళ ఎవరైనా UA8200 తీసుకోవాలనుకుంటే వాళ్ళు కన్సిడర్ చేసి దీన్ని కూడా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకుంటే దీంట్లో కూడా మీకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది, కానీ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఎక్స్ట్రాగా మనం అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ డీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఏదైతే కూకా ఉందో, సో కూకా నుంచి అనమాట. ఈ కూకా మినీ ఎల్ఈడి టీవీ మీకు 27,979 రూపీస్. నిన్నటి కంటే కూడా నిన్న మనకి సేల్ జరిగింది కదా, ఎవరైతే ఎర్లీ యాక్సెస్ సేల్లో పార్టిసిపేట్ చేశారో సో వాళ్ళకంటే కూడా ఇప్పుడు ఇంకా తక్కువ బడ్జెట్ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. 55 ఇంచెస్ టీవీ మీకు కేవలం 27,979 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్నా మీకు బడ్జెట్ ప్రైస్లో వస్తుంది. 56,000 రూపీస్కి మీకు 75 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది అనమాట. మీరు దీన్ని కూడా ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా QLED టీవీ తీసుకోవాలనుకుంటే ఈ ప్రైస్లో మీకు QLED టీవీ కూడా మినిమం 65,000 రూపీస్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు 56,000 రూపీస్కి మినీ ఎల్ఈడి వస్తుంది కాబట్టి సో QLED తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయండి. మీకు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మీరు దీంట్లో 39,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫిలిప్స్ నుంచి అనమాట. సో ఫిలిప్స్ వచ్చేటప్పటికి సేమ్ మీకు ఎవరు మ్యానుఫ్యాక్చర్ అయితే ఉన్నారో కుకాలో సో వాళ్ళే దీన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. చెప్పాలంటే నాకు నియర్ బై అనమాట మీన్ మ్యానుఫ్యాక్చర్స్. ఇది హైదరాబాద్ రంగారెడ్డిలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతుంది. ఇది వచ్చేటప్పటికి మీకు మీరు 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలి అనుకుంటే 36,000 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 65 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకుంటే 47,700 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ మీకు దీంట్లో చిప్స్ కూడా కంప్లీట్గా మారిపోతాయి. ఎల్ఈడి చిప్స్ అనేవి మీరు 55 ఇంచెస్ తీసుకుంటే 800+ మినీ ఎల్ఈడి చిప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ 65 ఇంచెస్ తీసుకుంటే 1300+ మినీ ఎల్ఈడి చిప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ 75 ఇంచెస్ టీవీ తీసుకుంటే ఇంకా మీకు బ్రైటర్గా అయితే ఉంటుందన్నమాట. 1700+ మినీ ఎల్ఈడి చిప్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో కొంచెం బ్రైటర్గా అయితే ఉంటుంది. మీకు బడ్జెట్ సెగ్మెంట్లో మినీ ఎల్ఈడి కావాలంటే మీరు ఖచ్చితంగా దీని అయితే చూస్ చేసుకోవచ్చు. 68,000 రూపీస్ వరకు మీరు పెట్టుకోగలిగితే మాత్రం ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. కుకా 75 వచ్చేటప్పుడు మీకు 56,000 రూపీస్కి వస్తుంది. ఇంకొక 12,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే ఇంకొంచెం బ్రైటర్ ప్యానల్గా మీకు ఈ ఫిలిప్స్ అయితే వస్తుంది. లేదు నాకు బడ్జెట్లో మినీ ఎల్ఈడి టీవీ కావాలి, నాకు కంపెనీతో పనేం లేదు, కానీ నేను మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా అని అంటే మాత్రం ఇక్కడ మీకు ఫాక్స్కై నుంచి అయితే ఉంటుంది. ఇది LG బ్యాక్ ఎండ్ అనమాట. సో బ్యాక్ ఎండ్ మీకు LG వెనక పని చేస్తూ ఉంటుంది. ఇది WebOSతో వస్తుంది. అందుకే ఓఎస్ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే WebOSతో వస్తుంది అనమాట. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నంబర్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మీకు ఈ రివ్యూ కావాలంటే ఒకసారి నేను బై చేసి అయితే నేను రివ్యూ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. సో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో, అది కూడా నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 2026కి సంబంధించిన ఎడిషన్ అనమాట. 2.1 ఛానల్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే
ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు ఎల్జీ నుంచి తీసుకుంటే మీకు డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది కానీ డాల్బీ విజన్ ఉండదు. కానీ దీంట్లో మీకు వాళ్ళు ఏదైతే ప్రాసెసర్ ఇస్తున్నారో అదే ప్రాసెసర్ దీంట్లో ఇస్తున్నారు అండ్ అదే ఓఎస్తో వస్తుంది. అయినప్పటికీ కూడా దీంట్లో మీకు డాల్బీ విజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా చాలా తక్కువ, మీకు క్యూఎల్ఈడి బడ్జెట్ కంటే కూడా తక్కువ బడ్జెట్లోనే 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. నా కంపెనీ మీద నమ్మకం ఉందంటే తీసుకోవచ్చు, కానీ బ్యాక్ ఎండ్లో పనిచేసేది మాత్రం దీనికి ఎల్జీ కంపెనీ. ట్రస్ట్ చేయొచ్చు, బట్ రియల్ టైంలో ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ మీరు తీసుకోవాలంటే మీ ఓన్ రిస్క్ మీద అయితే తీసుకోవచ్చు. ట్రూ మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ కావాలంటే రాదు, కానీ ఒక బడ్జెట్లో మినీ ఎల్ఈడి కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ డీల్ వచ్చేటప్పటికి మనకి మోటరోలా నుంచి 75 ఇంచెస్ క్యూడీ మినీ ఎల్ఈడి అనమాట. ఇది 2026 మోడల్, వెరీ రీసెంట్గా లాంచ్ అయింది. దీంట్లో 55 లాంచ్ అయితే కొన్ని రివ్యూ చేద్దామని ట్రై చేస్తున్నాను, బట్ 55 అయితే మనకి ఇంతవరకు రాలేదు. 75 ఇంచెస్ అయితే తీసుకొచ్చారు. ఇది మీకు క్యూడీ మినీ ఎల్ఈడి. ఇది కూడా మీకు 180 లోకల్ డిమ్మింగ్ జోన్స్తో అయితే వస్తుంది. డిమ్మింగ్ జోన్స్ తక్కువ ఉన్నప్పటికీ లేటెస్ట్ 2026కి సంబంధించిన క్యూడీ మినీ ఎల్ఈడి కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు గూగుల్ టీవీ అయితే వస్తుంది అండ్ మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెర్ట్జ్లో మీరు గేమ్ ఎక్స్ మోడ్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీరు ఒకవేళ ఏదైనా కన్సోల్ కనెక్ట్ చేసుకొని ఆడుకోవాలి అని అనుకుంటే సో బాగుంటుంది. అండ్ మీకు HDR10+ సపోర్ట్ ఉంటుంది, HLG సపోర్ట్ ఉంటుంది, ALLM, VRR అన్ని సపోర్ట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సౌండ్ బార్ మేము పెట్టుకోలేను అని అనుకున్నా సరే మీకు 50 వాట్స్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది కాబట్టి 2.2 ఛానల్తో వస్తుంది. సో మంచిగానే ఉంటుంది. అండ్ AIPQ ప్రాసెసర్ కూడా దీంట్లో యూజ్ చేస్తున్నారు. ప్రాసెసర్ కూడా బాగుంటుంది, మీకు మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డెడికేటెడ్గా నేను 75 ఇంచెస్ టీవీస్ ఏం కొనొచ్చు ఒక వీడియో చేశాను. ఒకవేళ కావాలంటే మీరు చెక్ చేయండి. ఓన్లీ మీరు ఒకవేళ బడ్జెట్లో 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సామ్సంగ్ నుంచి ఇది మాత్రం అద్భుతమైన డీల్ అని చెప్పాలి. సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ ఇంత బడ్జెట్లో లాంచ్ అవుద్దని అసలు ఎవరు కూడా అనుకోరు, కానీ లాంచ్ చేసింది. మీరు 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం 29,479కి అయితే వస్తుంది. ఇది ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు నేను చూస్తే 27,000 రూపీస్ వరకు ఉండేది, కానీ నేను ఎప్పుడైతే రికార్డింగ్ స్టార్ట్ చేశానో దానికి ముందు చూస్తే మాత్రం ప్రైస్ అనేది పెరిగిపోయిందనమాట. అందుకే మీరు ఎప్పుడైతే చూస్తారో సేల్లో తక్కువ ధరకి అప్పుడే కొనేయండి, ఇంకా మళ్ళీ తగ్గడం అనేది జరగదు, పెరగడం తప్ప. సో ఇది 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే దీన్ని కూడా మనం ఆర్డర్ పెట్టినాం కానీ లేట్ డెలివరీ చూపిస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 38,000 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు మంచి డీల్ అవుతుంది, మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలన్నప్పుడు కూడా మీకు అండర్ 93,000 రూపీస్ లోపే వస్తుంది కాబట్టి సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఎలాగో ఉంటుంది అండ్ మినీ ఎల్ఈడి కాబట్టి మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. ఎవరైతే నాకు బడ్జెట్లో ఒక కంపెనీ టీవీ అది కూడా మినీ ఎల్ఈడి టీవీ కావాలి అని అనుకుంటారో సో వాళ్ళందరూ దీనికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు అప్ స్కేలింగ్ ఉంటుంది, 4K వరకు అప్ స్కేల్ చేసుకుంటుంది. సో చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ రూరల్ ఏరియాలో ఉన్నప్పటికీ చాలామంది న్యూస్ కానీ ఏవైతే మనకి సీరియల్స్ ఉంటాయో సీరియల్స్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కొంచెం అప్ స్కేల్ చేసి చూపించడం ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో బెస్ట్ గ్రేట్ డీల్ అంటే మాత్రం ఖచ్చితంగా 55 ఇంచెస్ 75 ఇంచెస్ అనేది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి నాకు బడ్జెట్లోనే కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ సామ్సంగ్ నుంచి 2025 మోడల్ క్రిస్టల్ ఇన్ఫినిటీ విజన్ అయితే ఉంటుంది. 23,000 రూపీస్కి మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే వస్తుందన్నమాట. మళ్ళీ మీరు ఈ సేల్ అయిపోయిన తర్వాత చూస్తే దీని ప్రైస్ అనేది మీకు 29,000 రూపాయల వరకు వెళ్తుంది. నాకు బడ్జెట్లో సామ్సంగ్ నుంచి ఒక టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి అని అంటే మీకు 7 ఇయర్స్ వరకు ఓఎస్ అప్గ్రేడ్ గ్యారంటీ అయితే ఇస్తారు. సో అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి అండ్ HDR10+ సపోర్ట్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మీకు మినీ ఎల్ఈడిలో ఎలాగైతే మనకి 4K అప్ స్కేలింగ్ ఉంటుందో దీంట్లో కూడా మీకు 4K అప్ స్కేలింగ్ అయితే ఉంటుంది. సో నాకు బడ్జెట్లో కావాలి అని అనుకుంటే వాళ్ళు మాత్రం వెళ్ళండి. అండ్ ఇంకొకటి దీంట్లో హై ఎండ్ మోడల్స్కి అయితే వెళ్ళొద్దు. హై ఎండ్ మోడల్స్కి వెళ్తే మీరు ఇక్కడ ప్రైస్ చూడండి, మీకు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే 51,000కి వస్తుంది. అదే మీరు మినీ ఎల్ఈడి వచ్చేస్తుంది. మీకు సామ్సంగ్లోనే ఇంకొంచెం బడ్జెట్ వేసుకుంటే మినీ ఎల్ఈడి వచ్చేస్తుంది కాబట్టి మీరు 43 ఇంచెస్ 50 ఇంచెస్ మ్యాక్స్ 55 ఇంచెస్ వరకు తీసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎల్జీ నుంచి ఇందాక నేను చెప్పాను కదా UA8200. సో ఒకవేళ ఎవరైనా UA8200 నాకు ఇంతవరకు నేను రివ్యూస్ చూశాను, నేను మా ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతున్నారు, నాకు దీని మీద ట్రస్ట్ ఉంది అని అనుకుంటే 25,109కి దీన్ని తీసుకోండి. లేదు అని అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఏదైతే నేను ఇందా చెప్పిన నానో 4K ఉందో సో దీన్ని అయితే తీసుకోండి. NU87 ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి ప్రైస్ చూడండి, ఇది వచ్చేటప్పటికి 26 మోడల్ 25,972కి వస్తుంది. అదే మీరు దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మీకు 25,109 రూపీస్ అంటే 600 రూపీస్ గ్యాప్లో వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా 2026 మోడల్ అనేది దీనికంటే బెటర్గా ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళడమే బెటర్ చాయిస్ అయితే అవుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు క్యూఎన్ఈడి కావాలి అని అనుకుంటే క్యూఎన్ఈడి మీకు ఇక్కడ బడ్జెట్ ప్రైస్లో ఉందన్నమాట. మీకు ఎల్జీ కంపెనీ నుంచి క్యూఎన్ఈడి ఈవో సిరీస్ ఇది. ఈ ఈవో సిరీస్ మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 54,000 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఈ సేల్ అయిపోయిన తర్వాత దీన్ని పర్చేస్ చేయాలని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు 65,000 రూపీస్ చాలా ఈజీగా అయితే పెట్టాల్సి ఉంటుంది. మీరు ఒక 10,000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ వరకు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు బెస్ట్ చాయిస్. ఖచ్చితంగా అయితే మీరు తీసుకోండి. అండ్ ఇంకొకటి దీంట్లో ఏంటి అని అంటే మీకు సామ్సంగ్లో ఎలా అయితే ఓఎస్ అప్గ్రేడ్ గ్యారంటీ ఇస్తారో దీంట్లో కూడా మీకు 5 years వరకు ఓఎస్ అప్గ్రేడ్ గ్యారంటీ అయితే ఇస్తారు. మీకు దీంట్లో వచ్చేటప్పటికి జెమినీ ఇంక్లూడ్ చేసి అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట. అండ్ కోపైలట్ కూడా ఉంటుంది. సో మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ విఆర్ఆర్ సపోర్ట్ ఉంటుంది. సో పిక్చర్ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. మీరు 55 ఇంచెస్ అయితే మాత్రం మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా మనం ఇక్కడైతే చెప్పుకోవచ్చు. మళ్ళీ మీరు 65కి వెళ్ళారనుకోండి, ఒకసారిగా ప్రైస్ చూడండి, మీకు ఆల్మోస్ట్ 30,000 రూపీస్ వరకు ప్రైస్ అయితే పెరిగిపోయింది. సో 55 ఇంచెస్లో ఎవరైనా ఒక మంచి క్యూఎన్ఈడి టీవీ ఎల్జీ నుంచి తీసుకోవాలనుకుంటే ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫిలిప్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనము ఫిలిప్స్ 43 ఇంచెస్. సో ఇక్కడ కూడా మీరు ఎవరైతే బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి టీవీ కావాలనుకుంటారో వాళ్ళు ఫిలిప్స్కి అయితే వెళ్ళండి. కాకపోతే బడ్జెట్ అనేది ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వరకు పెరిగిందనమాట. అంటే 24,000 రూపీస్ వరకు పెరిగింది. ఇంకొక మీరు ఒక 2,000 రూపీస్ వేసుకోగలిగితే మీకు 26,000 రూపీస్కి మినీ ఎల్ఈడి అయితే వచ్చేస్తుంది. సో మీరు ఆ కూకా మినీ ఎల్ఈడికి అయితే వెళ్ళిపోవడం బెటర్ చాయిస్ అయితే అవుతుంది దీనికంటే కూడా. ఎందుకంటే మీకు 55 ఇంచెస్కి వెళ్ళొచ్చు, మినీ ఎల్ఈడికి మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఇది మీకు ఇంతకుముందు మనం సేల్లో చూస్తే 21,000కి 20,000కి వచ్చింది. ఈవెన్ అప్పుడప్పుడు మనకి 19,999 రూపీస్కి వస్తుంది. అప్పుడైతే మాత్రం మీకు ఇది బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. 21,000 రూపీస్ వరకు పెట్టొచ్చు, కానీ అంతకుమించి పెట్టడం అయితే అంత మంచిదైతే కాదు. ఒకవేళ మీరు పెట్టాలి, నాకు బడ్జెట్ స్ట్రిక్ట్లో ఉంది, నాకు ఫిలిప్స్ టీవీ కావాలి అని అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. టీవీ పరంగా చూస్తే మాత్రం కొంచెం ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మోటరోలా నుంచి 55 ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీ అనమాట, 2026కి సంబంధించిన వేరియంట్. ఇది కూడా మీరు చూస్తే 55 ఇంచెస్ మీకు 29,000 రూపీస్ వరకు ఉంది. కానీ నేనైతే స్ట్రిక్ట్లీ వద్దనే చెప్తాను, కానీ నాకు మోటరోలా బ్రాండ్ మీద నమ్మకం ఉంది. 2026 సంబంధించిన వేరియంట్ కావాలి అని అనుకుంటే మీకు 29,000 రూపీస్ పెట్టి మీరైతే తీసుకోవచ్చు. కానీ ఇదైతే అంత వర్త్ అయితే కాదు, కొంచెం చూసి తీసుకోండి. అందుకే డీల్స్ వచ్చాయి కదా అని చెప్పేసి ఓన్ ఎగబడి తీసేసుకోవద్దు. వాటిలో కొన్ని మంచి డీల్స్ ఉంటాయి, కొన్ని చెడ్డ డీల్స్ ఉంటాయి. సో మనం వేరీ చేసుకొని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 29,000 రూపీస్ ప్రైస్లో మనము వేరే కనుక చూసుకున్నట్లయితే మనకి మినీ ఎల్ఈడి టీవీస్ వచ్చేస్తున్నాయి ఆ బడ్జెట్ దగ్గర. కానీ మనం ఇక్కడ క్యూఎల్ఈడి టీవీయే తీసుకోవాల్సి ఉంటుంది ఆ బడ్జెట్కి. సో ఒకసారి చూసి తీసుకోండి. అందుకే నెక్స్ట్ మనం హైసెన్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా ఒకవేళ మినీ ఎల్ఈడి టీవీ నాకు కావాలి, బడ్జెట్లో కావాలి, ఇప్పుడు ప్రైజులు బాగా పెరిగిపోయాయని అనుకుంటే 2025లో ఈ వేరియంట్ని అయితే తీసుకోవచ్చు. ఇది మనకి U7Q మోడల్ అనమాట. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది మీకు విడా ఓఎస్తో వస్తుంది. మీకు లేదు నాకు గూగుల్ టీవీ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఫైర్ టీవీ స్టిక్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే యూజ్ చేయాలి. లేదు నాకు ట్రూ మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు TCL నుంచి 66K అయితే ఉంటుంది. కాకపోతే బడ్జెట్ చూడండి, ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి చాలా వరకు బడ్జెట్ పెరిగింది. అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేటప్పుడు మనకి 44,000 45,000 రూపాయలకి అయితే వచ్చింది ప్రీవియస్గా. బట్ ఇప్పుడు చూస్తే మనకి కాంపోనెంట్స్ ప్రైజెస్ పెరగడం వల్ల ఒక 5,000 రూపీస్ నుంచి 5,500 రూపీస్ వరకు ప్రైస్ అయితే పెరిగింది. నేను బడ్జెట్ పెట్టుకోగలను, నాకు ఒక డీపర్ బ్లాక్స్ కావాలి, మంచి మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ కావాలి, అండ్ మీకు ఫుల్ స్క్రీన్లో నేను వాచ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ సపోర్ట్ కూడా నాకు కావాలి అని అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. ఇది మీకు 512+ డిమ్మింగ్ న్యూస్తో వస్తుంది. లేదు అని అనుకుంటే మీకు కొంచెం బడ్జెట్లోనే కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు C6KS అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు ప్రీవియస్గా మొన్నటి వరకు కూడా చూస్తే మనము ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అని అనుకుంటే 40,000 రూపీస్ వరకు అయితే ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం కిల్లర్ డీల్లో ఉంది. దీనికి దానికి పెద్ద తేడా అయితే ఏముండదు. దీనికి దానికి తేడా ఎక్కడ వస్తుంది అని అంటే మీకు ఇది మీకు 120 Hz 144 Hzతో వస్తుంది కదా C6K అనేది, ఇది మీకు 60 Hzతో వస్తుంది అనమాట. సో అది మీకు కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది మీకు 312+ డిమ్మింగ్ న్యూస్తో వస్తుంది C6KS, అది మీకు 512+ డిమ్మింగ్ న్యూస్తో వస్తుంది. అంతే. కాకపోతే ఈ బడ్జెట్ వేరియేషన్లో చూసుకున్నట్లయితే మాత్రం ఇది ప్రజెంట్ కిల్లర్ డీల్ అని చెప్పుకోవాలి. ఈ బడ్జెట్లో మీరు కళ్ళు మూసుకొని అయితే ఒక మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. మిగతా దీంట్లో ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానివ్వండి, ఓంకే స్పీకర్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు AIPQ ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ సపోర్ట్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. లేదు నేను బడ్జెట్ సెగ్మెంట్లో ఒక
మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు 75 ఇంచెస్ అనేది కిల్లర్ డీల్ అవుతుంది. ఇక్కడ మీకు 70,000 రూపీస్ చెప్పాలంటే 71,000 రూపీస్కి మీకు ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి అయితే వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయండి. ఇది మళ్ళీ మీకు అమెజాన్లో దొరుకుతుంది. సో దాన్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. బికాజ్ ఎందుకనంటే అక్కడ మీకు ప్యానల్ ఇష్యూస్ వస్తున్నాయి అక్కడ తీసుకున్న టీవీలు, అందుకని నేను దాన్ని ఇగ్నోర్ చేయమని చెప్తున్నాను. లేదు అనుకుంటే ఇక్కడ మీకు Q6CS అయితే ఉంటుంది. సో ఈ Q6CS అయితే తీసుకోండి. కాకపోతే ఏంటంటే ఈ Q6CS ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనం C6KSతో కంపేర్ చేస్తే 3,000 రూపాయల వరకు ఎక్స్ట్రా ఉంది. యాక్చువల్గా మనం చెప్పాలంటే C6KS ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఉండాలి, కానీ ఇక్కడ రోల్స్ అనేవి రివర్స్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ మనకి ప్రైస్ అయితే ఎక్కువ చూపిస్తుంది, కానీ దీంతో కంపేర్ చేస్తే మనము Q6CS తో కంపేర్ చేస్తే మనకి C6KS అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రం C6KSకి అయితే వెళ్ళిపోండి. ఒకసారి దీని 75 ఇంచెస్ ప్రైస్ చూద్దాము. సో దీని 75 ఇంచెస్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 75,000 రూపీస్ అయితే ఉంది. అస్సలు వద్దు, మీరు C6KSకి వెళ్ళిపోండి, అది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. సో ఇవి గైస్ ప్రెజెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే బడ్జెట్లో మీకు మంచి డీల్స్ వచ్చేది. లేదు నాకు OLED ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది ఒకసారి చెక్ చేయండి. ఎల్జీ నుంచి LG EVO AI అయితే ఉంటుంది. ఇది C5 మోడల్ 55 ఇంచెస్ Alpha 9 AI ప్రాసెసర్తో వస్తుంది. Gen 8 మీకు బ్రైట్నెస్ కూడా చాలా వరకు బూస్ట్ అయితే చేస్తూ ఉంటుంది. AI ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీకు చాలా బాగుంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్లో వస్తుంది. చెప్పాలంటే 96,000 రూపీస్కి ఒక OLED అయితే వస్తుంది అనమాట. మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. LG OLED అంటే LG అంటే OLED ఇక చెప్పనవసరం లేదు. చాలా బాగుంటుంది. మీకు మంచి డీపర్ బ్లాక్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఒక మంచి ప్రాపర్ టీవీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అది కూడా వేరియబుల్ రిఫ్రెష్ రేట్, అంటే మారుతూ ఉంటుంది అనమాట. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అంటే మీకు ఫిక్స్డ్గా కాకుండా మీరు ప్లే చేస్తున్న కంటెంట్కి మీరు యూజ్ చేస్తున్న దాన్ని బట్టి ఎంత అవసరమో అంతవరకు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అప్ టు 144 Hz వరకు. సో 140 వాట్స్ వరకు మీకు సౌండ్ అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ 2.5 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 16 GB రోమ్ అయితే ఇస్తున్నారు. 16 GB రోమ్ అనేది తక్కువే, కాకపోతే మనము ఈ LG టీవీస్ ఏవి తీసుకున్నప్పటికీ మనకి 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తుంటారు. కాకపోతే ఇది మనకి OLED కాబట్టి కొంచెం పెంచారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీకు అన్నీ కూడా బాగుంటుంది, స్పీడ్ పరంగా కానివ్వండి అండ్ బ్లాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. ఇక చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే ఈ గ్లేర్ ఇష్యూస్ వస్తుంది, ఈ బ్లీడింగ్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తారు OLEDలో. కాకపోతే గుర్తుపెట్టుకోండి, OLEDలో మీకు OLED అనే కాదు, మీరు ఏ టీవీ తీసుకున్నా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే మ్యాక్సిమం మనం ఎంతవరకు బ్రైట్నెస్ అయితే యూజ్ చేయగలమో అంతవరకు బ్రైట్నెస్ అయితే మీరు యూజ్ చేయాలి. అప్పుడైతే మాత్రమే మీకు సేఫ్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, కానీ అందరికి వస్తాయని అయితే చెప్పలేము. అండ్ ఇంకోటి మీరు ఖచ్చితంగా స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. స్టెబిలైజర్ యూజ్ చేస్తే లైఫ్ అనేది పెరుగుతుంది ఆబ్వియస్లీ. గైస్ చూసారు కదా, ఇది ఈ సేల్ మీకు బెస్ట్ బడ్జెట్లో వస్తున్నటువంటి టీవీస్ అనమాట. సో ఇవి కనుక మీరు పర్చేస్ చేశారంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. ఇవి కాక నేను కొన్ని డీల్స్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. లేదు అనుకుంటే పక్కన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ QR కోడ్ మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే నేను ఎప్పటికప్పుడు అక్కడ డీల్ వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రైస్ పెరక్క ముందే మీరు అక్కడ నుంచి అయితే వెంటనే లూట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్. జై.